బాలయ్య ఇంటిపైకి రేవంత్ బుల్డోజర్లా దానికి చాలా సెన్సేషన్ టాపిక్. మొత్తానికి అల్లు అర్జున్ అంశం సద్దు మనక ముందే రేవంత్ రెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. తనకి కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణలో భాగంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఒక ప్రాజెక్టు మీద కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక కేబీఆర్ పార్క్ చుట్టూరు కూడా చాలామంది అంటే రోడ్డు వైడనింగ్లో చాలామంది హౌసెస్ పోయే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణగా సంబంధించి హౌస్కి రెండు పక్కల కూడా మార్కింగ్ చేసినట్టు తెలుస్తోంది. మరోపక్క కాంగ్రెస్ నేత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఇంటికి కూడా మార్క్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏం జరగబోతోంది అనేది మాత్రం కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణలో భాగంగా జరుగుతోందా లేదా ఎవరినైనా టార్గెట్ చేశారా అనేది అంశం కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అంశం తర్వాత చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా యొక్క జూబ్లీ అంటే కళింగ చౌరస్తా నుంచి జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ వరకు కూడా కేబీఆర్ పార్కు చుట్టూరు కూడా రోడ్డు వైడనింగ్లో భాగంగా జిహెచ్ఎంసీ ప్రాజెక్టులో భాగంగానే ఈ యొక్క అంశాలు అనేది జరుగుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క విస్తరణలో భాగంగానే అని చెప్తోంది పైకి. కానీ ఏంటి అంటే ఒక మార్కింగ్ జరిగింది మరి మార్కింగ్ వరకే ఆగుద్దా లేదా దానికి సంబంధించి విస్తరణలో భాగంగా కూల్చివేతలు ఉంటాయా అనేది దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? ఇంకో మార్కింగ్కే పరిమితమయ్యి దీనికి ఏమైనా టైం తీసుకునే అవకాశం ఉంటుందా లేదా విస్తరణలో భాగంగానే అని చెప్తున్నారు? ఏంటి అసలు ఏమైనా టార్గెట్ బేస్ చేసుకుని వెళ్తున్నారా లేదా ఓన్లీ విస్తరణలో భాగంగానే డెవలప్మెంట్ వైజ్గానే వెళ్తున్నారా? ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు అజిత్ గారు? రాజు, అంటే మొత్తం యాక్చువల్గా హైదరాబాద్ రీబ్రాండింగ్ అనే నినాదంతో రేవంత్ రెడ్డి అనేక మార్పులు తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ చెరువుల పునరుజ్జీవం, అదేవిధంగా మూసి పునరుద్ధరణ, వీటన్నిటితో పాటు అంటే జలవనరులన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం హైదరాబాద్ చుట్టుపక్కల, దాంతోపాటు ఫోర్త్ సిటీ, వీటన్నిటి నేపథ్యంలోనే మూసీకి సంబంధించి అదేవిధంగా హైడ్రాకి సంబంధించి ఎన్ని వివాదాలు వచ్చాయో మనం చూసాం. దాంతోపాటు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్కు కారణంగా కేబీఆర్ పార్కు మొత్తం ఇక్కడంతా కూడా ఒక అర్బన్ ఫారెస్ట్రీగా, ఇక్కడ జూబ్లీ హిల్సే కదా హైదరాబాద్ నగర నడిబొడ్డున అర్బన్ ఫారెస్ట్రీగా కేబీఆర్ పార్క్ ఉంది. అది నిజాం కాలం నుంచి ఉన్న పార్కు. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా ఆ కేబీఆర్ పార్కు ఆ చెట్లని కొట్టివేయలేక, రోడ్డు వైడనింగ్ చేయలేక జూబ్లీ హిల్స్ ప్రాంతంలో తరచూ కూడా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అవడమే కాదు, రోడ్లను అంతా కూడా బ్లాక్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొన్ని రోప్ వేలు, అదేవిధంగా దాంతోపాటు స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు, వీటన్నిటితోటి కూడా ఇక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా ఆగకుండా సజావుగా వెళ్లే విధంగా కొన్ని ప్లాన్స్ జిహెచ్ఎంసీ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆ ప్రాజెక్టు. దాంట్లో భాగంగానే ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఒక ఫ్లైఓవర్ వస్తుంది. దానికి బాలకృష్ణ ఇల్లు పూర్తిగా రెండు వైపులు కూడా మార్కింగ్ చేశారు. దాంతోపాటు మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 86 ఆస్తులకి సంబంధించి మార్కింగ్ చేశారు. అవి ఏమేంటి అంటే అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. కానీ జానారెడ్డి ఇంటి దగ్గర కూడా మార్కింగ్ చేశారంటే దాని మీద జానారెడ్డి మండిపడుతున్నారు, మాజీ హోంమంత్రి. అదేవిధంగా ఈ రెండిటితో పాటు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది. ఒకవేళ కేబీఆర్ పార్కు చుట్టూ కనుక మార్కింగ్ చేసి వస్తే బీఆర్ఎస్ భవన్ కూడా అది టచ్ చేస్తుందా, అది కూడా కొంత డౌట్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడెక్కడ కూడా మార్కింగ్ చేయలేదు. ఆ 86 ఆస్తులు ఏమేంటివి అని అనేది ఇంకా సమగ్రంగా రావాల్సి ఉంది. మొత్తం మీద హైడ్రా అదేవిధంగా మూసీకి మించిన ఇది ఒక సంచలనం కాబోతుంది. మరి దీన్ని ఎలా రేవంత్ రెడ్డి గారు అధిగమించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తారని అనేది చూడాలి రాజు. అజిత్ గారు, ఇప్పటి వరకు కూడా మూసీ నది కానీ హైడ్రా అంశంలో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేశారు, పేదవాళ్ళని టార్గెట్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజున కేబీఆర్ పార్క్ చుట్టూరు రోడ్డు విస్తరణ ఎందుకని ఒక సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, హై క్లాస్ ఎండ్ పీపుల్ని టార్గెట్ చేశారు? ఎందుకని రేవంత్ రెడ్డి యొక్క వీళ్ళ అంశంలో ఎందుకని ఇంత దూకుడుగా వెళ్తున్నారు? ఏంటి ధైర్యం అని చెప్పని దీనిపైన కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ వాళ్ళని టార్గెట్ చేశారు అనే దానికంటే కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా కనెక్టివిటీని విస్తరించడం ద్వారా
జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల కూడా అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీ హిల్స్ మీదగానే మనం అటు హైటెక్ సిటీ వెళ్ళాలన్నా సిటీకి ఎటువైపు కనెక్టివిటీ కావాలన్నా కానీ జూబ్లీ హిల్స్ మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న జూబ్లీ హిల్స్లో ఉన్న కేబీఆర్ పార్క్ ఉండడం కారణంగా ఆ మధ్యలో ఎక్కడా కూడా రోడ్స్ కానీ ఆ కనెక్టివిటీ కానీ వేయలేకపోతున్నారు. ఒకవేళ కేబీఆర్ పార్క్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తే అక్కడ ఉండే అర్బన్ ఫారెస్ట్రీ మనం అనుకున్నట్లుగా వృక్ష సంపద పెద్ద భారీగా ఉన్న వృక్ష సంపద అంతో ఇంతో ఆక్సిజన్ ఇవ్వడము అక్కడంతా కూడా వాకర్స్ ఇదంతా కూడా అదొక వ్యవస్థ. ఆ నేపథ్యంలో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా చేసే ప్లాన్లలో ఇవన్నీ కూడా వస్తున్నాయి. అభివృద్ధిలో ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ వస్తే ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కానీ ఈసారి వస్తోంది మాత్రం అటు బాలకృష్ణ ఇల్లు అదేవిధంగా జానారెడ్డి ఇల్లు ఇంకా 86లో ఎవరెవరు ఉన్నారో చూడాలి. దాంతోపాటు మళ్ళీ కేబీఆర్ పార్క్ చుట్టూ అన్నప్పుడు బీఆర్ఎస్ భవన్ని కూడా టచ్ చేస్తారా అనేది అది కూడా ఇంకా క్లారిటీ రావాలి రాజు. అజిత్ గారు, అంటే ఒకవేళ ఈ కేబీఆర్ పార్క్ చుట్టూరు మీరు చెప్పినట్టు 86 ఆస్తుల విషయంలో సేకరణ జరుగుతుందన్నప్పుడు ఈ యొక్క వ్యతిరేకత కనుక వస్తే దీన్ని ఎలా కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఎందుకని ఇంత దూకుడుగా దుందుడుగా వెళ్తున్నారు? ఈయన ఎలాగా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి ఎలాగా దీన్ని ఒక ఫేస్ చేయబోతున్నారు అన్న అంశం తెరపైకి వస్తుంది. దీన్ని మరి రేవంత్ రెడ్డి ఈ విషయంలో సక్సెస్ అవుతారంటారా? అంటే 86 మందే కావచ్చు, అందులో వాళ్ళకి ఎలాంటి పునరావాస అనలేము. ఈ భూమికి సంబంధించి ఎలాంటి ప్యాకేజ్ ఇస్తారు, దాంతోపాటు ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అనేది అందరూ కూడా ఎదుర్కొంటుంది కాబట్టి చర్చల ద్వారా 86 మందితో చర్చలు చేసినప్పుడు ఎవరు ఏ విధంగా స్పందిస్తారు వీటన్నిటికంటే మించి ఇప్పుడు హైడ్రాలో ఆక్రమణలు అదేవిధంగా మూసీలో ఆక్రమణలు నిరుపేదలైనా సరే అందరూ కూడా అదే ఆక్రమణలు లేదా అనుమతి లేకుండా నది మొత్తం కూడా నదీ ప్రవాహాన్ని నియంత్రిస్తా కట్టుకున్నవా లేదా చెరువుల్ని మొత్తం కూడా కబ్జాలు చేయడము వీటి వైపు హైడ్రా వెళ్ళినప్పుడు అది ఒక లెక్క. కానీ ఇక్కడ అందరూ కూడా వాళ్ళ సొంత ఆస్తులు జూబ్లీ హిల్స్లో సొంత ఆస్తులు అత్యంత పరపతి అందులో బాలకృష్ణ లాంటి వాళ్ళు లేదా జానారెడ్డి లాంటి వాళ్ళు లేదా ఇంకొక అడుగు ముందుకేస్తే బీఆర్ఎస్ భవన్ కూడా అంటే బీఆర్ఎస్ భవన్కి సంబంధించి ఇంకా ఇలాంటివి వచ్చినప్పుడు ఇది అత్యంత ఆ రెండింటిని మించి వివాదం అయ్యే అవకాశం ఉంది. మరి దాన్ని చర్చల ద్వారా పరిష్కరిస్తారా లేదా వీళ్ళందరూ కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా? ఇవన్నీ సొంత ఆస్తులు కాబట్టి అన్ని అనుమతులతోటే వీళ్ళందరూ కూడా కట్టుకున్నారు కాబట్టి మరి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా? ఇదంతా కూడా ఇంకా చూడాలి. మొత్తం మీద ఇది పెద్ద పెను సంచలనం అయితే ఇది అవుతుంది రాజు. రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు.